ఇలాంటిదేదో జరుగుద్దని నేనసలు కుకింగ్ జోలికి వెళ్ళను. హలో గైస్! అసలేం జరిగిందంటే, మా చిన్న తమ్ముడొచ్చి, "ఇవాళ సండే కదక్క! నీ చేతులతో ఏమైనా చెయ్యి. ఏం చేసినా నేను తింటానక్క. నన్ను నమ్ము" అన్నాడు. వంట విషయంలో నా మీద నాకస్సలు నమ్మకం లేదు. అలాంటిది వీడు నా మీద నమ్మకం ఉంచాడు కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి, ఏదో పెద్ద సాధిచ్చేసేదానిలాగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను. ఫ్రిడ్జ్‌లో చూడగానే క్యారెట్ కనిపించింది. సరే క్యారెట్ హల్వా చేద్దామనేసి, మంచిగా ఆటిల్ని చెక్కేసి, తొక్క తీసేసి, కడిగేసి, సరే అని ఇంక కోరడం మొదలుపెట్టాను. కోరుతుండగా చేయి నొప్పొస్తుందనంటే, "అక్క నీకెందుకంత శ్రమ? నేనున్నాను గదా! నేను కోరి పెడతానక్క" అని జెప్పేసి, లేగని జెప్పేసి ఆడు కొరడం స్టార్ట్ చేశాడు. కోరడం ఏమో పక్కన పెడితే, సగం ముక్కలు ఆడే తినేసాడు ఈ వంకన. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వంటగదిలోకెళ్ళాను హల్వా వండడం మొదలు పెడదామని. ఇంతకీ హల్వా వండాలంటే ఏమేం ఐటెమ్స్ కావాలి? అయ్యేమీ తెలీదే! తెలియక నేను వంటగదిలోకెళ్ళి వండుదామంటే ఏముంటాయి చెప్పండి? ఇంక మా అమ్మ దగ్గరికెళ్ళి హల్వా రెసిపీ చెప్పాను నేను. నేనేం చెప్పలేను, నువ్వేం పెంట చేయకు, వంటగది మొత్తం కావాలంటే యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకో అంది. ఇంకెలాగో ఐడియా ఇచ్చింది కాబట్టి యూట్యూబ్‌లో సెర్చ్ చేసి నానా తిప్పలు పడి ఐటెమ్స్ అన్నీ రెడీ చేసుకొని వండడం అయితే స్టార్ట్ చేశాను. ఇంక నానా తిప్పలు పడి హల్వా అయితే ప్రిపేర్ చేశాననమాట. ప్రిపేర్ చేసిన తర్వాత మా ఇంట్లోళ్ళు అందరికీ పెట్టాను. ఎక్స్‌ప్రెషన్స్ అయితే మామూలుగా ఇవ్వలేదు. ఎందుకంటే అంత బావుందని చెప్పేశారు. ఆఫ్ కెమెరా ఒకలా ఉంది, ఆన్ కెమెరా ఒకలా చెప్పారనమాట. కుకింగ్ చేసే ప్రాసెస్‌లో ఈ దాకా మాడిపోయింది. ఈ దాకా మాడిపోయిందన్న విషయం మా అమ్మకి సాయంత్రం తెలిసింది గిన్నెలు తోముతుండగా. ఇంక నన్నేసుకుంది చూసుకోండి. "నువ్వు వంట జోలికెళ్ళొద్దు, ఏ జోలికెళ్ళను" తిట్టింది తిట్టేటట్టుకన్నా తిట్టిందింక. అసలు ఇవాళ క్యారెట్ హల్వా ఎలా వచ్చింది, మా వోళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి, ఇవన్నీ కలిపి నేను లాంగ్ వీడియో అనేది నా ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. నా ఛానల్ లింక్ అయితే నా బయోలో ఉంది. సో, వెళ్లి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.